హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తమనన్న ఒక పోస్ట్ పెట్టంగానే సోషల్ మీడియా మొత్తం తగలడిపోయింది. ఆ పోస్ట్ ఏంటంటే మొన్నే మనకి ఈవెంట్ జరిగింది కదా డల్లాస్లో, గేమ్ చేంజర్. అసలు చాలా అంటే చాలా సక్సెస్ అయింది. అది డల్లాస్పురమా చర్నాన్ అన్నట్టు, అది అమీర్పేట అది అమెరికానా అన్నట్టుగా అనిపించింది అనమాట. అంతమంది జనం అక్కడికి విచ్చేసి అసలు వాళ్ళ లవ్ని చూపించారు. సూపర్ సక్సెస్ అయింది గేమ్ చేంజర్ ఈవెంట్ డల్లాస్లో. అయితే ఈవెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. తమనన్న ఒక పోస్ట్ పెట్టారు, దోప్ మూమెంట్, వాట్ ఎ ఫన్, ఇట్స్ ఆల్ బ్రదర్ లవ్ అని చెప్పేసి రామ్ చరణ్ గారు కుడివైపు, ఎడం వైపు ఏమో చరణ్ తారక్ అన్న ఇద్దరు పిక్కు పెట్టడం జరిగింది. ఇలా పెట్టలేదు, సోషల్ మీడియా మొత్తం తగలడిపోయింది. అసలు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చాలామంది ఎన్టీఆర్ గారి అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు రకరకాలుగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనడానికి ఇది ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. మొన్న దేవర సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా రామ్ చరణ్ గారు ట్వీట్ వేసి ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అల్టిమేట్లీ ఫైనల్లీ బాగానే ఉంటారు. సో ఫ్యాన్సే బాగుండాలి, సోషల్ మీడియాలో ఉండేటువంటి ఫ్యాన్స్. బయట ఎవరైతే ఆఫ్లైన్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి కల్మషం ఉండదు, చాలా ప్యూర్గా ఉంటారు వాళ్ళు. రామ్ చరణ్ గారి సినిమా ఆడాలని ఎన్టీఆర్ గారి అభిమాని కోరుకుంటారు, ఎన్టీఆర్ గారి సినిమా ఆడాలని రామ్ చరణ్ అభిమాని కోరుకుంటారు. ఈ గొడవలే అన్నీ, ఈ ఫ్యాన్ వర్స్ అన్నీ ఎక్కడ జరుగుతాయో తెలుసా మీకు? ఎవరి దగ్గర అయితే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇటువంటి సోషల్ మీడియా యాప్స్ ఉండవో వాళ్ళు చాలా ప్యూర్గా ఉంటారు. జస్ట్ వాట్సాపే ఉంటుంది వాళ్ళ మొబైల్లో, అంతకుమించి ఇంకేం యాప్స్ ఉండవు. అవి ఏం లేనప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనసు ప్యూర్గా ఉంటుంది. అటువంటి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ, రామ్ చరణ్ గారి అభిమానులు కానీ, ప్రతి హీరో అభిమాని కానీ వేరే స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అటువంటి పాజిటివ్ యాటిట్యూడే కదా మళ్ళీ ఉండాల్సింది ఆన్లైన్లో ఉండే అభిమానులు కూడా. సో నేను చెప్పేది ఏంటంటే, మొన్నటి వరకు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. సో ఆయనకైతే ఖచ్చితంగా వస్తున్నారు రాజమండ్రిలో ఈవెంట్కి. మరి ఈ మధ్యన జరిగేటువంటి ఈవెంట్కి వస్తారా, లేకపోతే ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్, ఒక ఇంటర్వ్యూ లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తారా? రామ్ చరణ్ ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ కలిపి ఏమన్నా ఒక డిస్కషన్ లాంటిది ఏమైనా ఉంటుందా అది అని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. అది జరిగితే గనక నిజం చెప్తున్నా, గేమ్ చేంజర్కి హైప్ డబల్ అయిపోద్ది. ఎందుకంటే ఇటువంటి ఒక ఆర్ఆర్ఆర్ తర్వాత మనకి దేవరాకి ఎక్స్పెక్ట్ చేసాం. ఇటువంటి ఈ కైండ్ ఆఫ్ క్రేజీ ఇంటర్వ్యూ కానీ, లేకపోతే ఇటువంటి క్రేజీ ప్రమోషన్ కానీ ఏమైనా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చరణ్ అన్న, తారక్ అన్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పటి నుంచో ఒక 10-15 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు. ఇది ప్రపంచానికి తెలిసింది ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత. సో దాని తర్వాత దేవరా సినిమా వచ్చింది, ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది. దేవరా సినిమా అప్పుడు ఎక్స్పెక్ట్ చేసాం కానీ అది జరగలేదు కొన్ని రీజన్స్ వల్ల. సో కానీ వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు గేమ్ చేంజర్కి జరిగితే ఆశ్చర్యపోవడం అవసరం. ఇటువంటి ఇంటర్వ్యూ జరగాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటారు. నేను కూడా చాలా గట్టిగా కోరుకుంటున్నా. ఒక ప్రమోషనల్ కంటెంట్ లాంటిది, ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ గారు, ఒక పక్క రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ కంటెంట్ గురించి, వార్ 2 కంటెంట్ గురించి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే నెక్స్ట్ లెవెల్ కదా. సో ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను. జరిగితే ఎలా ఉంటుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.